అట్టయితే అమ్మాయిని హైదరాబాదు హాస్టల్లో కాలేజీలో చేర్పించడానికి సరైన వసతి చూసి చేర్పిద్దాము. నువ్వు ఆ పని మీద ఉండిపో. ఏం కూర? ఎగ్గు. ఎగ్గా? అది నాకు అసలు నేను తినను. అది నాకు చేపల కూర, చికెన్ 65 ఏది పెడితే అది తినాలి, తప్పదు. మేము అస్సలు మా ఇంట్లో కూడా మేము ముట్టుకోమయ్యి. హాస్టల్లో డైలీ చికెన్లు మటన్లు పెట్టరు నాన్న, ఓన్లీ ఆదివారం రోజు పెడతారు. లేదు, నాకు అవి కావాల్సిందే, ఫిష్ కర్రీ అవి తేవాల్సిందే. ఎట్లా అట్టయితే? ఏం సార్ పిలిపించారంట? మీ డాడీయా? ఓకే. అమ్మాయి బాగా అల్లరి చేస్తుంది హాస్టల్స్లో. పక్క పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంటికి వెళ్ళి చక్కగా తీసుకెళ్ళి మ్యారేజ్ అయినా చేసి చదువు ఎక్కట్లేదు. అటు ఇటు కాకుండా ఇబ్బంది పడుతుంది అమ్మాయి. తీసుకెళ్ళండి. సరే సరే సరే. ఓకే వెళ్ళమ్మా. అవును అనుకుంటా. ఆ కొబ్బరి బండాలు లోడ్ ఎత్తావా 10 ఎకరాల్లోది? అవి అరటి తోట గెలలన్నీ ఎత్తావా? మరి వాడు పసుపు తోటలో నీళ్లు పెట్టావా? ఇంతకీ మర్చిపోయాను, అమ్మాయిని హైదరాబాద్ కాలేజీలో చేర్పించాలనుకుంటున్నాం కదా. గడుసు పిల్ల కదరా, హైదరాబాద్లో చదివటానికి కాలేజీలు ఉంటాయంటావా? సరైన హైదరాబాద్లో అయితేనే నయమయ్యా. మనలాంటి అమ్మాయికి అలాంటి కాలేజీ హైదరాబాద్లో ఉంటేనే నయమయ్యా. సరే, అట్టయితే అమ్మాయిని హైదరాబాదు హాస్టల్లో కాలేజీలో చేర్పించడానికి సరైన వసతి చూసి చేర్పిద్దాము. నువ్వు ఆ పని మీద ఉండిపో. ఇదేందమ్మా ఏమీ లేకుండా ఇచ్చావు? నాకేమైనా షుగర్ బీపీ ఉందా ఏంది? టీ అనుకుంటున్నారా? మంచినీళ్ళు. మంచినీళ్ళ? ఓరే నీ గడుగ్గా పాడుగాడు, ఎంత పని చేసింది పిల్ల. అమ్మాయి గారు, ఇది పెట్టనా? వద్దు. మరి ఇది పెట్టనా? వద్దు. మరి లేకపోతే ఇది పెట్టనా? వద్దు. అదేంది అమ్మాయి గారు అట్టంటారు? అయ్యేం వద్దు. ఆ కాఫీ పెట్టు. కాస్మెటిక్స్ ఎందుకు అమ్మాయి గారు? మీరు చదువుకోవడానికి వెళ్తారు, ఏదైనా పుస్తకాలు కానీ ఏదైనా బట్టలు కానీ పెట్టాలి కానీ అవి ఎందుకు అమ్మాయి గారు? చదువుకోవడానికి వెళ్తున్నారని ఎవరు చెప్పారు? మరి చదువుకోవడానికి వెళ్ళకుండా ఎట్లా అమ్మాయి గారు? ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నా, నేను చదువుకో. అట్లయితే ఎట్ట అమ్మాయి గారు? అది కరెక్ట్ కాదు అమ్మాయి గారు. చెప్పేస్తున్నా ఏం వద్దని. నమస్తే సార్. నమస్తే. అమ్మాయిని జాయిన్ చేయడానికి వచ్చావా? మా అమ్మాయిని హైదరాబాద్లో మీ కాలేజీ బాగా పేరుందని చెప్పి ఇక్కడ చేర్పించడానికి తీసుకొచ్చాం సార్. బాగా చదువు చెప్పి మా అమ్మాయికి మంచి మార్కులు వచ్చేటట్టు చేయండి సార్. ఏం చదువుతున్నామ్మా? 10th సార్. ఓకే, బాగా చదువుతావా? చదువుతుంది. ఓకే రైట్. అట్టయితే వాళ్ళు వస్తారు, రాసుకుంటారు. మీరు 10 నిమిషాలు కూర్చోండి, రాపిచ్చేసి పంపిస్తా. 2 lakhs వరకు ఖర్చు అవుతుంది. సరే, ఎడ్యుకేషన్ బాగుంటుంది మన దగ్గర. ఎవరమ్మా మీరు? కొత్తగా జాయిన్ అయ్యానండి, కింద ప్రిన్సిపాల్ గారితో మాట్లాడొచ్చాను. సరే మా. రామ్మా ఫోన్ చేద్దు కానీ. ఏం కూర?
ఎగ్గు ఎగ్గా అది నాకు అసలు నేను తినను అది. నాకు చేపల కూర, చికెన్ 65 ఏది పెడితే అది తినాలి తప్పదు. మేము అస్సలు మా ఇంట్లో కూడా మేము ముట్టుకోమయ్యి. హాస్టల్లో డైలీ చికెన్లు మటన్లు పెట్టరున్నానా, ఓన్లీ ఆదివారం రోజు పెడతారు. లేదు, నాకు అవి కావాల్సిందే, ఫిష్ కర్రీ అవి తేవాల్సిందే. ఎట్లా అయితే ఏమండి, మీ పాప లైఫ్ కావట్లేదండి, మా వల్ల కావట్లేదు. మీ పాపను తీసుకెళ్ళండి వచ్చి. ఈ పాప వాళ్ళంతా మా పిల్లలు కూడా ఆగమయ్యేటట్టున్నారు. లేదండి వద్దండి, తీసుకెళ్ళండి. లేదండి అసలు పొగపండి, పాపతో వెళ్ళండి, మీరు తీసుకెళ్ళండి వచ్చి. ఏం సార్ పిలిపించారంట? మీ డాడీయా? ఓకే. అమ్మాయి బాగా అల్లరి చేస్తుంది హాస్టల్స్లో. పక్క పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంటికి వెళ్ళి చక్కగా తీసుకెళ్ళి మ్యారేజ్ అయినా చేసి, చదువు ఎక్కట్లేదు. అటు ఇటు కాకుండా ఇబ్బంది పడుతుంది అమ్మాయి. తీసుకెళ్ళండి. సరే సరే ఓకే వెళ్ళమ్మా. రంగా, హాస్టల్లో అమ్మాయి గోల గోల చేసిందంట. అసలు అక్కడ వార్డెన్ ఫోన్ చేసి నాకు మామూలుగా బూతులు తిట్టలేదు. అందుకని చెప్పి మళ్ళీ నీకు అప్పచెప్పి పోతున్నాను. అమ్మాయి మళ్ళీ ఆ గోలతోటి ఆ పిల్లలతోటి ఎగరాలి అది ఇది అని చెప్పి వెళ్ళిద్దామో నీకు ఏదో ఒకటి చేసి. నేను గూడెంకి వెళ్ళి వస్తాను, నువ్వు అప్పుడు దాకా కాపలా ఉండు. నువ్వు ఆడికి పోవద్దమ్మా, చెబుతున్నా. సరేనా? అట్లనే గారు. రంగా ఏంటమ్మాయి గారు? రంగా కదూ, డాడీ వచ్చినప్పుడు అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను ప్లీజ్ రా. అమ్మో, డాడీ ఒప్పుకోరమ్మో. నా ఫ్రెండ్స్ వచ్చారు, ఇప్పుడు అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. అమ్మో, అసలు ఒప్పుకోరు. అయ్యగారు ఒప్పుకోరు. నేను బాగా నువ్వు కూర్చోపమ్మవు. నన్ను అసలు ఊపిరాని తాట తీస్తారు.